హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ రోజు వీడియో ఏంటంటే డెఫినెట్ ఇంటిగ్రేషన్స్ నుంచి మనం షార్ట్స్ అనేవి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఎస్ఐ మోడల్ అనేది చాలా సింపుల్గా అయితే నేర్చుకుందాం. ఇంక లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దామా. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. అలాగే నచ్చితే కనుక కంపల్సరిగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. సో ప్రాబ్లం ఏంటంటే ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to π/2 sin 5x cos 3x dx. సో ఇప్పటి వరకు మనం ఎలా నేర్చుకున్నాము అంటే మైనస్ కానీ లేదంటే ప్లస్ కానీ ఉంటే కనుక చేసాం. కానీ ఇక్కడ మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు ఎప్పటికీ కూడా మనం ఇంటిగ్రేషన్ అనేది చేయలేం. కాబట్టి మనం ఆ ఫార్మేషన్ ఏదైతే ఉందో ఆ ఫార్మేషన్ని మనం చేంజ్ చేసుకోవాలి. సో ఇది ఎలా ఉందండి, సైన్ కాసుల్లో ఉంది కాబట్టి మనకి ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ అనేవి తెలియాలి. సో ఆ ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్లో మనకి ఈ ఫార్మేషన్ ఎలా ఉందండి, సైన్ a ప్లస్ బి ప్లస్ సైన్ a మైనస్ బి. ఏంటండి ఫార్ములా? సైన్ a ప్లస్ బి ప్లస్ సైన్ a మైనస్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు 2 sin a cos b. ఓకే, 2 sin a cos b. ఏంటంటే ఫార్ములా మనకి sin a ప్లస్ b ప్లస్ sin a మైనస్ b ఈక్వల్ టు 2 sin a cos b. ఓకే, ఇది మనకి ఫార్ములా. సో మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఏ ఫార్మేషన్ లో ఉంది, మనకి sin a cos b లో మనకి ఉంది. ఓకే, మనకి కావాల్సింది ఏంటి, మనకి ఈ sin a cos b అన్నది మనకు కావాలి. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే సొల్యూషన్ లో ఇచ్చిన దాన్ని నేను మళ్ళీ సమ్ అంటే ప్రాబ్లం అన్నది నేను నోట్ చేసుకుంటాను. నేను I అనుకుంటున్నానండి. సో I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2 ఓకే sin 5x cos 3x dx. ఓకే, సో మనకి ఏ ఫార్ములా తెలుసు, మనకి ఆ ఫార్ములా తెలుసు. సో మనకి తెలుసు అన్న విషయం మనం ప్రెజెంటేషన్ అనేది ఇస్తేనే కదా తెలుస్తుంది. సో వి నో దట్ ఓకే, వి నో దట్ మనం ఏం రాస్తాం, ఆ ఫార్ములా రాస్తాం. సైన్ a ప్లస్ బి ప్లస్ సైన్ a మైనస్ బి ఈక్వల్ టు 2 sin a cos b. సో మనకి ఏంటి కావాలి, sin a cos b అనేది కావాలి. సో మనకి ఏమొచ్చింది, మనకి ప్రోడక్ట్ 2 sin a cos b ఈక్వల్ టు sin a ప్లస్ b ప్లస్ sin a మైనస్ b. ఓకే, కానీ మనకి ఇచ్చిన సమ్లో ఎలా ఉంది, ఇక్కడ ఏమైనా 2 ఉందా? 2 లేదు. సో మనం ఈ 2ని ఏం చేస్తాం, అవతల వైపు పంపించేస్తాం. ఓకే, అప్పుడు ఏమవుతుంది, sin a cos b ఈక్వల్ టు ఇక్కడ మల్టిప్లికేషన్ అవుతుంది, ఇక్కడ డివైడ్ అవుతుంది అంటే 1/2. సో డివైడ్ అంటే 1/2 sin a ప్లస్ b ప్లస్ sin a మైనస్ b. సో మనం ఈ ఫార్మేషన్ లో ఇచ్చిన సమ్ని మనం రాసుకుంటాం. ఓకేనా, ఏంటండి అర్థమైందా? ఇప్పుడు ఈ ఫార్ములా నుంచి మనకు కావాల్సినట్టు మనకి ఇచ్చింది ఏంటి, sin a cos b ఇచ్చాడు. మనకు కూడా ఇక్కడ ఏమొచ్చింది, sin a వచ్చింది, cos b వచ్చింది. నథింగ్ బట్ ఇది a అవుతుంది, ఇది b అవుతుంది. అంతేనా? సో మనకి ఇప్పుడు ఈ ఫార్మేషన్ లో మనం రాసుకుంటాం, అంటే ఈ 3 స్టెప్స్ తర్వాత. ఓకే, సో ఇంటిగ్రల్ 0 to π/2 sin a అంటే ఎంత, మనకి 5x కదా. sin 5x ఇంటూ cos 3x ఈక్వల్ టు హాఫ్ sin 5x ప్లస్ 3x ప్లస్ sin 5x మైనస్ 3x. ఓకేనండి, ఓకేనా? సో ఈ హాఫ్ అనేది మొత్తం ఈ రెండింటికి వర్తిస్తుంది. ఓకే, అందుకని నేను బ్రాకెట్ లో పెట్టాను. ఓకే, ఇప్పుడు sin 5x ప్లస్ 3x ప్లస్ sin 5x మైనస్ 3x. ఓకే, సో ఇప్పుడు 5x ప్లస్
3x అలాగే 5x లో నుంచి 3x ని తీసేస్తే ఎంత అవుతుంది? మరి ఏమొస్తుంది మనకి? హాఫ్ sin 8x ప్లస్ sin 2x అంతేనా? ఓకే, ఇప్పుడు ఈ వచ్చిన దానికి మనం ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేయాలి. ఈ వచ్చిన దానికి మనకి ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేయాలి. ఓకేనా? సో నేను ఇక్కడ ఈ స్టెప్ ని రఫ్ చేస్తున్నాను. సో ఇంటిగ్రల్ 0 to π/2 ఎంత వచ్చింది మనకి? హాఫ్ sin 8x ప్లస్ sin 2x. ఓకే, ఇప్పుడు మనం దీనికి ఇంటిగ్రేషన్ అన్నది అప్లై చేయాలి. సో ఇంటిగ్రేషన్ ఎలా అప్లై చేస్తామో మనం కాన్స్టెంట్ అంటే హాఫ్ కి మనం అప్లై చేయం కాబట్టి బయటికి తీసుకొచ్చేస్తాం. హాఫ్ ఇంటిగ్రల్ 0 to π/2 అంటే స్టెప్ బై స్టెప్ చెప్తున్నానండి. సో sin 8x ప్లస్ sin 2x. ఇప్పుడు దీనికి మాత్రమే మనం ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేయాలి. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నాం. ఇంటిగ్రేషన్ అప్లై చేసినప్పుడు ఏంటవుతుంది? హాఫ్ అనేది కాన్స్టెంట్ కాబట్టి హాఫ్. సో ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ అంటే మైనస్ కాస్. ఓకే, ఇక్కడ 8x ఉంది కాబట్టి 8x అంటే కాస్ 8x/8. ఓకేనండి, ప్లస్ ఇంటిగ్రల్ సైన్ కి మళ్ళీ మనకి ఏంటి? మైనస్ కాస్ 2x/2 0 to π/2. ఇప్పుడు దీనికి మనం లిమిట్స్ అన్నవి అప్లై చేస్తాము. సో ఇంటిగ్రేషన్ అనేది ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ అంటే మనకి ఎంత? మైనస్ కాస్. అలాగే ఇంటిగ్రల్ సైన్ అన్న మైనస్ కాసే వచ్చింది. ఓకే ఓకే, ఇప్పుడు దీనికి వచ్చిన దానికి మనం ఏంటి? లిమిట్స్ అన్నవి అప్లై చేయాలి. అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. సో అప్పర్ లిమిట్ అనేది మనం అప్లై చేద్దాం. మైనస్ కాస్ x ప్లేస్ లోనే కదా మనం π/2 8 ఇంటూ π/2/8 ప్లస్ మైనస్ కాస్ π/2/2 ప్లస్ మైనస్ కాస్ 8 x అంటే 0/8 ప్లస్ మైనస్ కాస్ 20/2. ఓకే, మనం ఇలా అప్లై చేస్తాం. ఇలా అప్లై చేసినప్పుడు సో ఇక్కడ చూడండి, ఇక్కడ 2x కదా, 2 ఇంటూ మనకి π/2 అనేది వస్తుంది. ఓకే, ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఈ 2 4 టైమ్స్. ఓకేనా? సో మనకి అప్పుడు ఏం మిగులుతుంది? మళ్ళీ నేను ఇక్కడ స్టెప్ అన్నది రఫ్ చేస్తున్నాను. మనకి ఇక్కడ హాఫ్ మైనస్ కాస్ 4π/8 ప్లస్ మైనస్ కాస్ π/2. ఓకే, ప్లస్ మైనస్ కాస్ 8 ఇంటూ 0 0. సో 0/8 ప్లస్ మైనస్ కాస్ 0/2. సో ఇప్పుడు మనం ఆ బ్రాకెట్స్ లో ఉన్నవి మనం బయటకి తీసుకొచ్చేద్దాం. అంటే ఇదొకటి కదా, అంటే ఇది అప్పర్ లిమిట్, ఇది లోవర్ లిమిట్ కదా. బ్రాకెట్స్ లో నుంచి బయటకి తీసుకొచ్చేస్తే మనకి ఏమవుతుంది? ఇక్కడ ఉన్న ప్లస్ కాస్త మైనస్ అవుతుంది. అంటే హాఫ్ మైనస్ కాస్ 4π/8 ప్లస్ మైనస్ కాస్ π/2. ఓకే, మైనస్ ఏమవుతుంది మనకి? కాస్ 0/8 కాస్ 0/2. ఓకేనా? సో దీన్ని మనం ఇలాగా తీసుకొచ్చేసాం. ఓకే, ఇలా తీసుకొచ్చేసిన తర్వాత మనకి ఇప్పుడు వాల్యూస్ అనేవి చేయాలి. సో మైనస్ వస్తుంది. ఇప్పుడు మైనస్ కాస్ 0 అంటే కాస్ 0 = 1.
సో అలా మనకి ఇక్కడ ఎంత వచ్చిందండి, -1/8 ప్లస్ -1/2. ఓకే, మైనస్ ఎంత, -1/8 ప్లస్ -1/2 అనేది వచ్చింది. సో అది ఎలా చేయాలి అంటే మీకు ఆల్రెడీ క్యాలిక్యులేటర్ అంటే నాకు ఈ పై ఎలా వాల్యూ అనేది తెలియట్లేదు, ఎలా తీసుకోవాలంటే క్యాలిక్యులేటర్లో మైనస్ కాస్ బ్రాకెట్ ఓపెన్ 4 ఇంటూ ఇక్కడ పై అంటే 180. ఓకే, ఎంత వచ్చిందండి ఆన్సర్ -1. సో అందుకని నేను ఇక్కడ -1 అనేది తీసుకున్నాను. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ బ్రాకెట్లో నుంచి బయట తీసుకొచ్చేస్తారు. ఓకే, ఇక్కడ ఇలా బయట తీసుకొచ్చేస్తే ఇక్కడ చూడండి. సో ఈ -1/8 ఈ +1/8 క్యాన్సిల్ అయిపోతుంది, ఈ ప్లస్ హాఫ్ ఈ మైనస్ హాఫ్ అనేది క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ ఎంత అండి మిగులుతుంది, 1 అన్నది మిగులుతుంది. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది ఆన్సర్, హాఫ్ ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ అన్నమాట. సో ఆన్సర్ ఎంత అండి మనకి ఇప్పుడు ఈ ఈక్వేషన్ కి మనకి ఆన్సర్ ఎంత, సో I ఈక్వల్ టు మళ్ళీ మీరు ఏం రాస్తారు, ఫార్మ్ ఇచ్చిన ప్రాబ్లమ్ ని రాసి ఇంటిగ్రల్ 0 to π/2 sin 5x cos dx ఈక్వల్ టు హాఫ్ అని చెప్పేసి మీరు ఇలా బాక్స్ లో పెట్టి ప్రాబ్లమ్ ని క్లోజ్ చేస్తారు. ఓకేనండి, ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.